చదవడానికి కూర్చుంటాం, ఇలా తీసి ఓపెన్ చదవడానికి కూర్చుంటాం, 5 minutes చదువుతాం, తర్వాత ఫోన్ చేతులకు వస్తుంది, రీల్ చూస్తాం, మళ్ళీ ఇంకో రీల్ చూస్తాం, చూస్తుండగా గంటలు అయిపోతాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ ఒక కామన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ కాదని కాదు, వాళ్ళు హార్డ్ వర్క్ చేయట్లేదని కాదు, కానీ స్టిల్ వాళ్ళ ఫోకస్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఈ ప్రాబ్లంకి మెయిన్ రీజన్ చాలామందికి తెలియదు. అసలు చాలామంది అనుకుంటారు రియల్ ప్రాబ్లం లేజినెస్ అని, కానీ నిజానికి ప్రాబ్లం లేజినెస్ కాదు. రియల్ ప్రాబ్లం ఈజ్ డిస్ట్రాక్షన్. ఈ జనరేషన్లో డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. ఫోన్, నోటిఫికేషన్స్, రీల్స్ ఇవన్నీ మన అటెన్షన్ని గ్రాప్ చేయడం కోసమే డిజైన్ అయ్యాయి గైస్. యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, ఇవి యూజర్స్ని ఎక్కువసేపు యాప్స్లో ఉంచడానికి ట్రై చేస్తాయి. అండ్ దీని గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇట్స్ ఇంటూ ద సోషల్ మీడియా ట్రాప్ అని చెప్పేసి. ఒక రీల్ చూస్తారు, తర్వాత ఇంకో రీల్, ఇలా చూస్తుండగానే టైం ఎట్లా గడిచిపోతుందో కూడా మనకి తెలియదు. ఇవన్నిటికీ రీజను మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కెమికల్ డోపమిన్ వల్లనే. అసలు ఈ డోపమిన్ అనేది మనకు ఒక హ్యాపీనెస్ మూమెంట్ వచ్చినప్పుడు, ఒక హ్యాపీనెస్ థింగ్ క్రియేట్ అయినప్పుడు మనకి రిలీజ్ అవుతుంది. మనం రీల్స్ చూసినప్పుడు, నోటిఫికేషన్స్ చూసినప్పుడు, లైక్ వీడియోస్ చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్స్టంట్ డోపమిన్ అనేది మనం బ్రెయిన్లో హిట్ అవుతుంది. సో దట్ మన బ్రెయిన్ అనేది ఈ థింగ్స్కే డిస్ట్రాక్షన్, దీనికి అడిక్ట్ అయి ఉంటుంది. అందుకే మన బ్రెయిన్కి స్క్రోలింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ చదవడానికి చాలా పేషెన్స్ కావాలి. అందుకే మన బ్రెయిన్కి చాలా బోరింగ్ అనిపిస్తుంది. సో ఈ బోరింగ్నెస్ని అది బ్రెయిన్ తట్టుకోలేక మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి సో ఈ డోపమైన్కి కనెక్ట్ అయి ఉంటుంది. మోర్ ఫోన్ యూసేజ్, లెస్ ఫోకస్, మోర్ ఫ్రస్ట్రేషన్, డిస్ట్రాక్షన్. ఈ కంప్లీట్ డేంజరస్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఈ ట్రాప్లో పడ్డప్పుడు. 3 సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ కంప్లీట్లీ ప్రాక్టికల్, ఇవి కంప్లీట్గా ఇవైతే యూజ్ అయ్యేటివే. ఫస్ట్ థింగ్, మీరు చదువుకునేటప్పుడు మీ ఫోన్ని పక్క పెట్టేసేయండి, వేరే దగ్గర పెట్టేసేయండి. అండ్ థింగ్ హియర్, మీకు కనుక ఫోన్స్లోనే లైక్ పీడిఎఫ్స్ లైక్ అలానే చదువుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ ల్యాప్టాప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్. ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే నోటిఫికేషన్స్ దూరంగా ఉంటారు, మీరు ఫోకస్ చేయగలుగుతారు. అండ్ నెంబర్ 2, మీరేం చేయాలంటే థింక్ హియర్, ఫోకస్ బ్లాక్స్ని మీరైతే యూజ్ చేయండి. సో ఫోకస్ బ్లాక్స్ అంటే మీరేం లేదు, 25 minutes చదవండి, తర్వాత బ్రేక్ తీసుకోండి, మళ్ళీ 25 minutes చదవండి. సో ఇలా చేయడం వల్ల మీ ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ థింగ్. నెక్స్ట్, థర్డ్ వన్, నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసేయండి. ఏవైతే అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో కంప్లీట్లీ ఆఫ్ చేసేయండి. దీనివల్ల మీకు ఏంటంటే కంప్లీట్గా మీకు హాఫ్ ఆఫ్ ద డిస్ట్రాక్షన్ ఇక్కడనే మీకైతే తగ్గిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ 3 things అయితే ఖచ్చితంగా మీకైతే బెటర్గా యూజ్ అవుతాయి. అండ్ ఈ 3 things వల్ల మీరైతే కంప్లీట్గా ఫోకస్ని పెంచుకోగలుగుతారు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫోకస్ అనేది మనకి పుట్టుకతోటి రాదు. ఫోకస్ ఈజ్ ఎ స్కిల్. ప్రాక్టీస్ చేస్తే ఫోకస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ అటెన్షన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే మీ ఫ్యూచర్ కూడా మీ కంట్రోల్లో ఉంటుంది కదా. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నారో షేర్ చేసేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు నుంచి మీరు మీ ఫోకస్ని పెంచుకుంటామని చెప్పేసి. అండ్ టేక్ ఎ ఛాలెంజ్. అండ్ ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.